హలో మేడే బగానం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు 2026 సుజుకి జిక్సర్ SF 155 ఒక వాక్ అరౌండ్ ఫీచర్ అండ్ ప్రీవ్యూ అనమాట. జస్ట్ బైక్స్ హ్యావ్ జస్ట్ అరైవ్డ్ అండ్ ఈ యొక్క బైక్ నేను ఫీచర్ చేస్తున్నా శ్రీ సాయి సుజుకి మన కేపీ రెడ్డి అన్న ఒక డీలర్షిప్ ఆర్సీపురంలో ఉంది, శంషాబాద్లో ఉంది అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో వదులుతాను. ఫర్ బెస్ట్ డీల్స్ ఆన్ యువర్ సుజుకి బైక్స్ అండ్ స్కూటర్స్ యూ కెన్ కాల్ అవుట్ టు దెమ్. దీనిలో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేవా, దీంట్లో ఏమైనా ఫీచర్స్ యాడ్ ఆన్ చేస్తారా లేకపోతే ఓన్లీ కలర్ స్కీమ్ అప్డేటా ఇప్పుడు మనం చూద్దాము. సో మనం చూసినట్లయితే ఇప్పటికీ ఈ యొక్క మోడల్లో ఎటువంటి టెక్నికల్ మోడ్స్ లేవు, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ పరంగా ఎటువంటి అప్డేట్స్ లేవు, ఫీచర్స్ పరంగా ఎటువంటి అప్డేట్స్ లేవు, జస్ట్ కలర్ స్కీమ్ మాత్రమే అప్డేట్ చేశారు. సో ఒక జిక్సర్ ఫ్యాన్ బాయ్గా మీరు ఎక్కువ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా 2026 మోడల్లో? ఇంకా డిజైన్ రివిజన్ ఏమైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? స్కూప్ ఏంటంటే మేబీ బై ఇయర్ ఎండ్ న్యూ డిజైన్ రావచ్చని కొన్ని న్యూస్ సోర్సెస్, ఆన్లైన్ సోర్సెస్ చెప్తున్నాయి. కానీ ఇప్పటికైతే ఇదే డిజైన్ మనకి కొత్త కలర్ స్కీమ్తో పాటు వచ్చింది. ఇంజిన్ అయితే ఛాంపియన్ ఇంజిన్, ఇప్పటికీ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ అండ్ రిఫైన్డ్ ఇంజిన్ అండ్ రెస్పాన్సివ్ ఇంజిన్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ 155cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 13.6 PS అండ్ 13.8 Nm టార్క్, 5-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అటెన్షన్ టు డీటెయిల్ చూడండి, ఇక్కడ మనకి ఈ ఫుట్ పెగ్స్ అల్యూమినియం ఫుట్ పెగ్స్ ఇచ్చా కానీ సో దీంతోపాటు మనకి ఈ యొక్క బిల్లెడ్ ఇచ్చారు. సో ఇది మనకి యూజువల్లీ ట్రాక్ డేస్లో మన కాలు ఫుట్ ఇక్కడ స్లాట్ చేసుకోవడానికి కార్నరింగ్ చేసేటప్పుడు అది యూజ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి క్రోమ్ యాక్సెంట్స్ ఇచ్చారు, చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది. రేడియల్ టైర్స్ ఇచ్చారు ఫర్ బెటర్ రోడ్ గ్రిప్. ఫ్రంట్ అండ్ రేర్ 150 సెక్షన్ రేర్ టైర్తో పాటు వస్తుంది. అండ్ సీట్ హైట్ యాక్సెసిబుల్గా ఉంది, మరీ ఎక్కువ హైట్ ఏం లేదు, 795 mm సీట్ హైట్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూసినట్లయితే అరౌండ్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, అడిక్వేట్ అమౌంట్ గ్రౌండ్ క్లియరెన్స్. మనకి సైడ్ స్టాండ్ యాజ్ వెల్ as సెంటర్ స్టాండ్ రెండు వస్తున్నాయి. ఫ్రంట్ LED లైటింగ్ వస్తుంది అండ్ చిన్న వైజర్ వస్తుంది. ఇది ఇంకా కొంచెం పెద్దది ఇస్తే బాగుండేది. ఎప్పటి నుంచో చాలామంది కంప్లైంట్ ఫ్రంట్ విండ్ స్క్రీన్ చాలా చిన్నగా ఉందనేది. సో రివైజ్ స్టైలింగ్లో వాళ్ళు అది ఏమైనా అప్డేట్ చేస్తారో ఏమో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇంకా మనకి LED టర్న్ బ్లింకర్స్ ఇవ్వలేదు, ఇది అట్లీస్ట్ స్టాండర్డ్కి ఇస్తే బాగుండు. అండ్ 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. మనకి డిస్క్ డయామీటర్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. డ్యూయల్ డిస్క్ సెటప్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అనమాట. అండ్ ఈ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది చాలా మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తాయి అండ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. మనం ట్రాక్ పైన వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. సిటీ రైడ్లో మరీ స్టిఫ్గా ఏమనిపించదు. సో మనం చూసినట్లయితే ఇక్కడ ట్యాంక్ అనేది 12 లీటర్ ట్యాంక్ వస్తుంది. రైడ్ కనెక్ట్ ఎడిషన్ కాబట్టి మనకి ఈ కనెక్టెడ్ బైక్ ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. సో మీరు చూడండి, డిజిటల్ కన్సోల్ చాలా లెజిబుల్గా చాలా నీట్గా ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది. దీనిలో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ వేరే ఫీచర్స్ ఉన్నాయి మనకి డిజిటల్ కన్సోల్లో. స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, క్లాక్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేశారు. స్లిప్పర్ క్లచ్ ఇవ్వలేదు, అది ఇస్తే బాగుండు. ఇంజిన్ కిల్ స్విచ్, హై బీమ్ ఫ్లాషర్ రెండు ఉన్నాయి. ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కూడా మరీ కిందికి లేవు, మరీ అగ్రెసివ్గా లేదు. మీరు దీంతో స్పోర్ట్ టూరింగ్ కూడా చేయొచ్చు, అంటే వీకెండ్ రైడ్స్కి వెళ్ళేసి రావచ్చు ఫ్రెండ్స్తో పాటు. స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ అనేవి చాలా నీట్గా ఉన్నాయి. సీట్ నేను చెప్పినట్టు మంచి క్వాలిటీ సీట్ ఇచ్చారు, స్పేషియస్ సీట్ ఇచ్చారు. రైడర్ as well as పిలియన్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. టైల్ ల్యాంప్ అనేది యాజ్ ఇట్ ఇస్, పాత టైల్ ల్యాంప్ యాజ్ ఇట్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఈ మడ్ గార్డ్ అనేది ఎఫెక్టివ్గా ఇచ్చారని చెప్పొచ్చు. రైనీ సీజన్లో ఎస్పెషల్లీ మనకి టైర్ హగ్గర్తో పాటు ఈ మడ్ గార్డ్ ఆఫర్ చేయడము మనకి వెనకాల వాటర్ స్ప్లాష్ అవ్వకుండా ఉంటుంది. వెనకాల టీషర్ట్ పైన, షర్ట్ పైన బట్టలు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఈ మోనోషాక్ అనేది ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ఓకే, ఇప్పుడు మనం సుజుకి సుజుకి జిక్సర్ SF 155 2026 మోడల్ రైడ్ చేయబోతున్నాము. దీంట్లో ఏమన్నా రైడ్ ఫీల్, ఇంజిన్ అప్డేట్స్ ఏమైనా వచ్చినాయా, ఇంకా రిఫైన్మెంట్ యాడ్ చేశారా, పికప్ ఏమైనా బెటర్గా ఉందా, ఫైన్ ట్యూన్ చేశారా, మనం ఇప్పుడు చూద్దాము. యాక్సలరేషన్ చాలా బాగుంది. సీటింగ్ ఎర్గనామిక్స్ వెల్ సార్టెడ్గా ఉంది. మరీ ఫార్వర్డ్ బై సీటింగ్ పోస్చర్ లేదు. 41 mm ఫోక్స్ మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నాయి. చాలా క్లీన్ యాక్సలరేషన్, బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ అండి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చాసీస్. రిఫైన్డ్ ఇంజిన్, ఎటువంటి వైబ్రేషన్స్ లేదు. దీనిలో ఓవర్కిల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లేదు, మీకు స్లిప్పర్ క్లచ్ లేదు, ట్రాక్షన్ కంట్రోల్ లేదు, క్విక్ షిఫ్టర్ లేదు, కానీ బేసిక్ ABS అయితే ఉంది టు వాచ్ యూ బ్యాక్, టు ఆఫర్ గుడ్ సేఫ్టీ. కానీ మోర్ దెన్ దట్ ది ఇంజిన్ ఇస్ అ ఛాంపియన్ ఇంజిన్. అండ్ ఇంకోటి ఏంటంటే మోటార్ సైకిల్స్ ఆర్ ఆల్ అబౌట్ మనము బైక్ని కంట్రోల్ చేయడము, బైక్ మనం కంట్రోల్ చేయడం కాదు. సో ఓవర్ డోస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉంటే అది అట్లనే అవుతుంది.
అలా కాకుండా మన బైక్ మనం కంట్రోల్ చేసుకుంటే చాలు. చూడండి డౌన్ షిఫ్ట్ చేస్తా ఉన్నాం. వెరీ గుడ్, బ్యూటిఫుల్ కంట్రోల్ అనమాట. వెరీ గుడ్ హ్యాండ్లింగ్, గ్రేట్ యాక్సలరేషన్, గుడ్ క్లచ్ ఫీల్. బా ప్రాపర్ స్పోర్ట్ బైక్ యాక్సలరేషన్, ఇన్ గేర్ యాక్సలరేషన్. కానీ ఇంజిన్ ట్యూనింగ్ అయితే అరుపులు అనిపిస్తుంది. 155cc అని మీరు ఎక్స్పెక్టే చేయరు. చాలా బాగుందండి, పవర్ టు వెయిట్ రేషియో బాగుంది కాబట్టి బండి ఉరుకుతుంది అసలు. బ్యూటిఫుల్ స్టెబిలిటీ, డైరెక్షన్ చేంజెస్, బ్యాంగ్ ఆన్. సో ఓవరాల్ హ్యాండ్లింగ్ అదిరిపోయింది, కంఫర్ట్ బాగుంది, యూజబిలిటీ బాగుంది, వర్సిటిలిటీ చాలా బాగుంది. బండి లుక్స్ కూడా ఈ కొత్త రెడ్, ఈ ట్రై కలర్ అనేది కొంచెం బాగానే ఎలివేట్ చేస్తుంది డిజైన్ని. కానీ ఇక మీ ఇష్టం, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది ఎవరి పర్సనల్ ప్రిఫరెన్స్ వాళ్ళకి వెన్ ఇట్ కమ్స్ టు డిజైన్. కానీ ఓవరాల్ ఇంజిన్ పరంగా అయితే ఇప్పటికీ ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ 155cc ఇంజిన్స్ ఇన్ ఇట్స్ క్లాస్ అని చెప్పొచ్చు. బండి కంఫర్ట్ చాలా బాగుంది, రిఫైన్మెంట్ బాగుంది, ఎర్గనామిక్స్ నేను చెప్పినట్టు మరీ అగ్రెసివ్గా లేదు. ఇంజిన్ చాలా రెస్పాన్సివ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎంజాయబుల్గా ఉంది. మంచి థ్రాటిల్ రెస్పాన్స్, మంచి బ్రేకింగ్, సస్పెన్షన్ అదిరిపోయింది. చాసీ స్టెబిలిటీ అయితే వేరే లెవెల్ చాసీ స్టెబిలిటీ. సో అంతే అండి, ఓవరాల్ రైడ్ క్వాలిటీ పరంగా ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బైక్స్ ఇన్ ఇట్స్ క్లాస్. 1.37 lakhs మరీ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో స్టిల్ ఇట్ ప్యాక్స్ అ పంచ్ అండ్ ఆఫర్స్ గుడ్ వాల్యూ. మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రిఫరెన్స్ ఏముంటుంది ఈ ప్రైస్ రేంజ్లో? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.